ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యమును భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 11వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ స్థానం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల ఆయన జాలి, కనికరము, ప్రేమ ఆయన చూపించే దేవుడు. కాబట్టి ఆయన జాలి మన మీద ఉంటున్నప్పుడు, ఆయన కరుణ మన మీద ఉంటున్నప్పుడు, ఆయన ప్రేమ మన మీద ఉంటున్నప్పుడు మనము ఆశీర్వాదానికి కారకులుగా ఉంటాం, ఆశీర్వదింపబడతాం, దీవింపబడతాం. కాబట్టి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, కృపలేస్తునికి స్తోతాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి. భారతదేశం మీరు ఆశ్రయించి దీవించిన ఆయన ప్రవాహిక నాయకులు, అధికారులు మంచి అంతరం పండి, సరిహద్దుల సైనికులు మంచి అంతరం పండి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి. యవనస్తులు, యువకులు మట్టిని సంద ప్రార్థిస్తాను తండ్రి. చెడు వెచ్చరించి దూరపరిచినైనా అసహ్యం కలిగి అయా ఇగో తండ్రి నీతి మార్గంలో నడిపించుకొని తండ్రి వాళ్ళ భవిష్యత్తు మీరు ఆశించిన ఆయన తండ్రి నీకే స్తోత్రాలు. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. యేసు నీకు వందనాలు. ఎంతోమంది చదువుకుని ఉద్యోగాలకు ఉన్నారు, ఉద్యోగాలు దయచేయండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. అలాగే పనికిళ్ళే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన నీకు వందనాలు. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశ్రయించి దీవించమని, హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనం దయచేయండి ఆయన. మరి గృహం లేని వారికి గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ శిశువు మండలి వారికి దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమ దయచేయండి తండ్రి. నాయన ప్రతి సేవకురండు వారి బిడ్డలు, సంఘం, పరిచయం అంతని కూడా మీరు ఆశించి దీవించి తండ్రి నాయన ఈ దినమంతా కూడా ఈ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.